తిరుపతి జనసేన మీటింగ్ లో చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యకర్తలు. ఆయన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి బాలినేని ముందే కార్యకర్తలకి బాహాబాహికి దిగటంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 11 మంది సభ్యులతో 3 కమిటీలను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కమిటీల సభ్యులకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్ని అప్పగించారు. కమిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆరణి శ్రీనివాసులు, టీసీ వరుణ్ ఉన్నారు. బాలినేని ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోంది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన కార్యకర్తలు పరస్పరం గొడవకు దిగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఆయన తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దయ ఉంచి జిల్లాకు 3 చొప్పున ఈ పిఓసిని అధ్యక్షుని తీసేయండి. హరిప్రసాద్ని కావచ్చు, శుంకర్ శ్రీనివాసుని కావచ్చు, తర్వాత వరుణ్ గారిని కావచ్చు. వీళ్ళు పలకరు, ఫోన్ చేసి చెప్తారు. దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, జిల్లాకు 3 చొప్పున నాయకులు నియమించండి, వాళ్ళ ఐడెంటిఫై చేస్తారు. మరోవైపు స్టేజ్ కింద కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఒకరినొకరు తోసుకున్నారు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి వైసీపీ కోవర్ట్ అని ఆరోపించారు హరిప్రసాద్. ఎవరో మాట్లాడినంత మాత్రాన అతనికి ఏ క్యాడర్ లేదు, అతనికి ఏ పొజిషన్ లేదు, అతనికి పార్టీకి ఏ సంబంధం లేదు. అతను వైఎస్ఆర్ కోవర్ట్గా వచ్చి ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతూ ఉంటే ఎవరైనా నిజమైన జనసేన నాయకుడైతే ఇంటి గుట్టు వ్యాధులు నిజంగానే ఒకేలా బాధ ఉండొచ్చు. ఉంటే డెఫినెట్గా పెద్దలు వచ్చారు, వారితో రూమ్లో ఇలా అని చెప్పచ్చు, ఎవరి మీద అని చెప్పచ్చు, కంప్లైంట్ కెన్ బి గివెన్. కానీ ఇటువంటి దీంట్లో మీడియా ఉండగా అతను మాట్లాడాడంటే వాంటెడ్లీ చేసిన పని. జనసేన పార్టీ ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని తీసుకుంటుందన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్ని విషయాల్ని పవన్ కళ్యాణ్ కు నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. కళ్యాణ్ గారికి అంతా కూడా విషయం ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మేము పోయి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన పార్టీని బలోపేతం చేసేదానికోసం ఆయన గట్టిగా కృషి చేయాలని చెప్పి మా అందరికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పార్టీని ముందుకు తీసుకుపోయేదానికోసం, జనసేన కార్యకర్తలకి న్యాయం చేసేదానికోసం ఆయన ముందుకు పోతారని కూడా తెలియజేసుకుంటారు. జిల్లాల బాధ్యులంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.